హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ కర్డ్ తీసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ బిర్యానీ చేయడానికి నేను 1/2 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఒక బౌల్లో సాల్ట్ అండ్ పసుపు వేసుకొని చికెన్ కలిపి పెట్టుకున్న తర్వాత ఇదే చికెన్లో వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. చికెన్ అనేది జ్యూసీగా అవుతుంది. తర్వాత ఈ చికెన్ని తీసుకొని మసాలాలతో మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పెట్టుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది. బిర్యానీ చేయడానికి నేను 1/2 కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఫ్రెష్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నా. ఇందులోనే మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. కొంచెం సాజీరా, చెక్క, 2-3 లవంగాలు, బగారా పువ్వు, 2 పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, 2 బగారా ఆకులు వేసుకోవాలి. వీటిని ఇందులోనే 2-3 చుక్కల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి 70% వరకు రైస్ని ఉడకనివ్వాలి. నేను ఈ దమ్ బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చెప్పినట్టు 1/2 కేజీ రైస్, 1/2 కేజీ చికెన్తో ఇంట్లోనే హెల్తీగా బిర్యానీ చేసుకోండి. ఫ్యామిలీలో 4 మెంబర్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. బయట రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే రెడీ అవుతుంది దమ్ బిర్యానీ. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని. తర్వాత అదే ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 బగారా ఆకులు, పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం సాజీరా వేసుకొని వేగనివ్వాలి. తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది వేగినాక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగానే చికెన్ని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, దానిని వేసుకోవాలి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోనే వాటర్ అనేవి ఊరుకుంటాయి. ఈ చికెన్ని 60% వరకు ఉడికించుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ చికెన్ ఉడికేలోపు పక్కన స్టవ్ పైన రైస్ కూడా ఉడుకుతుంది 70%. ఇలా 70% ఉడికినాక రైస్ని స్ట్రెయినర్తోనే ఒక బౌల్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పక్కన స్టవ్ పైన చికెన్ ఉడుకుతుంది కదా అండి, ఆ చికెన్ పైన ఈ రైస్ని వేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం నిమ్మరసం పైన పిండుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పాలను తీసుకొని తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని అందులో పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని బిర్యానీ పైన వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కింద అడుగంటుకోకుండా ఉంటుంది. 1 విజిల్ వచ్చే వరకు ఈ బిర్యానీని ఇలా ఉంచుకోవాలి. బిర్యానీ కలర్ఫుల్గా రావడానికి ఎలాంటి కలర్స్ని నేను యూజ్ చేయలేదు.
చూసారా ఎంతో కలర్ఫుల్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.